ఢిల్లీలో బీజేపీ నేత జీవీఎల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్రంలో చూసినట్లయితే మాతో పోటీలో ఉన్నవి అక్కడ ప్రాంతీయ పార్టీలు మాత్రమే. ఆ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎవరిని అడిగినా రాష్ట్రంలో చెబుతారు, ప్రతి పార్టీ ఒక కులానికి ప్రాధాన్యత ఇస్తుందని, వారికే పెద్దపీట వేస్తుందని. అలా కాకుండా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది మా జాబితాను చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏ రకంగా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో, ఏ రకంగా ధనబలంతో రాజకీయాలని ఎన్నికల్ని ప్రభావితం చేయాలని, వాటిని శాసించాలని ఈ మన రాష్ట్రంలో గత దశాబ్ద కాలంలో ఇటువంటి ధోరణి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మనం చూస్తే లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న వ్యక్తులు ఎవరయ్యా అంటే నల్లధనం కలిగిన వారు, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వారు, లేదా బడాబాబులు, కాంట్రాక్టర్లు తప్పితే సాధారణంగా రాజకీయ రంగంలో ప్రజాసేవతో ముందుకొచ్చిన వారు ఎవరూ కనపడటం లేదు. ఈ రాజకీయాల్ని పూర్తిగా ధనమయం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దానికి చంద్రబాబు నాయుడు గారే, ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి చేయటం, వేల కోట్ల స్కాములు చేయటం, లక్షల కోట్ల స్కాములు చేయటం, దాన్ని ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనుకోవటం, ఇది ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ దుర్మార్గం. సో దీన్ని ఛేదించవలసిన అవసరం ఉన్నది. ఒక్కొక్క లోక్సభ స్థానానికి కనీసం 70 నుంచి 125 కోట్లు పెట్టేవారిని అభ్యర్థులుగా ఎంచుకున్నారు అధికారంలో ఉన్న పార్టీ. లోక్సభకి 70 లక్షలు కేంద్ర ఎన్నికల సంఘం నియమించినటువంటి ఎక్స్పెండిచర్ లిమిట్ ఏదైనా ఉందంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా 70 లక్షల పరిమితి పెడితే ఇక్కడ 70 కోట్లకు తక్కువ ఖర్చు పెట్టేవారు ఎవరూ లేరు. అటువంటి వారిని ఎన్నికల్లో దింపింది తెలుగుదేశం పార్టీ. దీనివల్ల ప్రతిపక్షం కూడా పోటీకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక ప్రజాదరణతో కేవలం పరిపాలనా దక్షతతో ముందుకెళ్ళాలి అనుకునే మాబోటి పార్టీలకి, భావజాలంతో ప్రజల్ని ఆకర్షించుకోవాలి అనే పార్టీలకి ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా పోయింది. ఇది చాలా ఎన్నికల్లో ఇది కేవలం మా పార్టీకి వచ్చినటువంటి ప్రమాదం కాదు, ఇది ప్రజాస్వామ్యానికే వచ్చినటువంటి ముప్పు. ఇక ఎన్నికలు ఇదే పద్ధతిలో జరగాలి అనుకుంటే మరి ఇక ఇవన్నీ మానేసి, ప్రక్రియ అంతా మానేసి డైరెక్ట్గా ఆక్షన్లో పెట్టుకునే పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది రాష్ట్రంలో. ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వారికే సీటు కేటాయించే పద్ధతిలో పార్టీలు ఉంటే మరి ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా దీనిపైన దృష్టి పెట్టాలని, ఇప్పటి వరకు వారు చేసినటువంటి ప్రయత్నాలు విఫలించాయని, కొత్త ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉందని ఎలక్షన్ కమిషన్కి మేము తెలియజేస్తున్నాము. 2 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ ఎలక్షన్ అబ్జర్వర్స్ని 2 రాష్ట్రాలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 19 మొన్న. ఆ నియమావళి ప్రకారం ఒక రిటైర్ అయినటువంటి ఒక ఐఆర్ఎస్ అధికారిని ప్రతి రాష్ట్రంలోనో, ఒక్కొక్క రాష్ట్రంలోనో స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కింద పెట్టి వారి చేత మొత్తం ఎన్నికల ప్రక్రియని మానిటర్ చేసే విధంగా ఒక చొరవ తీసుకుంది. అందులో మహారాష్ట్ర, తమిళనాడు 2 రాష్ట్రాలు ఉన్నాయి. మన రాష్ట్రం వీటన్నిటినీ తలలో నుంచి దూరిపోయేలా, ఎవరి అంచనాలకు చిక్కకుండా పెద్ద స్థాయిలో ఎన్నికల పందేరం నడుస్తోంది. ఇక్కడ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఎవరెంత పెడతారు పెట్టుబడి, ఇంత ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నటువంటి తతంగం రాష్ట్రంలో నడుస్తోంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్పెషల్ ఎలక్షన్ మానిటరింగ్ స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని
ఆంధ్రప్రదేశ్లో కూడా నియమించాలి అని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈరోజు తెలియజేయబోతున్నాం. ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రణాళికని పూర్తిగా పరిశీలనలోకి తీసుకొని దీన్ని ఇక్కడ పెద్ద సంఖ్యలో వేల కోట్లలో పెట్టుబడులు పెడుతున్న ఈ తరుణంలో రాష్ట్రంలో కనీసం 6 నుంచి 10,000 కోట్ల రూపాయలని ఈ ప్రముఖ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఖర్చు పెట్టబోతున్నాయి. దీన్ని పెద్ద సంఖ్యలో నివారించకపోతే, పట్టుకోకపోతే ప్రజాస్వామ్యానికే ముప్పు కనుక స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ని ఆంధ్రప్రదేశ్ కూడా నియమించాలని, ఇదే కాకుండా ఇంకా స్పెషల్ స్క్వాడ్స్ని కానివ్వండి, కొత్త ప్రయోగాలు ఏమైనా చేయగలిగితే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చేసి వేల కోట్ల ఈ నల్లధనాన్ని పట్టుకోవాలి అని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సూచన చేయబోతున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఒక విన్నపం, ఈ రకంగా ధనబలంతో ఎన్నికలు ఎవరైనా గెలవాలని చూస్తే వారు ప్రజాసేవ చేస్తారు అనుకోవటం పూర్తిగా అబద్ధం. సో కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా తప్పనిసరిగా ఇటువంటి సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్గా తెలియచేయాలని, దీనికి ఆల్రెడీ